హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి అండి. వేడి వేడి అన్నంలోకి టమాటా పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ చూసేద్దాం రండి. ఇక్కడైతే నేను ఒక 20 to 25 ఎండుమిర్చి తీసుకునేసి వాటిని ఒలుచుకునేసి ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకునేసి ఆయిల్లో ఈ ఎండుమిర్చిని వచ్చేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇవి ఇంకొచ్చేసి పక్క పెట్టేసుకునేసి దీంట్లోనే కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసేసుకునేసి అండ్ పచ్చి కరివేపాకు ఉంటుంది కదండి, ఆ పచ్చి కరివేపాకు కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. వేసేసుకునేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి నేను ఒక 6 to 7 టమోటాస్ అయితే తీసుకునేసి అవి కూడా కట్ చేసుకునేసి కొంచెం ఆయిల్ వేసేసుకునేసి సేమ్ బండల్లో ఆ టమోటాలు కూడా వేసేసుకునేసి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. కల్లుప్పు యాడ్ చేసుకుంటే టమోటాలు అనేటివి కూడా తొందరగా మగ్గిపోతాయి. ఇక్కడ ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి చూడండి, బాగా గుజ్జులాగా ఉడికిపోవాలండి టమోటాలు అనేది. అయితే ఒక 70% కుక్ అయ్యాక మనం ఇక్కడ చింతపండు అయితే జస్ట్ హాఫ్ నిమ్మకాయ అంతా చింతపండు అయితే సరిపోతుందండి. జస్ట్ ఫ్లేవర్ కోసం ఇక్కడ మనం చింతపండు వేస్తాము. ఎక్కువ చింతపండు అయితే వేసుకోకూడదు. ఎక్కువ చింతపండు వేస్తే మళ్ళీ పుల్లగా అయిపోతుంది. పచ్చడి అనేది మనకి టేస్ట్ రాదు. చాలా అంటే చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది చింతపండు. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ అయితే మనకి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇది కొంచెం బాగా గుజ్జాల మగ్గిపోతే ఇంకా సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇంకా దించేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఈ లోపల అయితే మనము ఇందాక వేయించుకున్నటువంటి ఎండుమిర్చి అండ్ దీంట్లో కొంచెం వెల్లుల్లి రబ్బ తీసుకునేసి దాన్ని కూడా వేసుకునేసి మిక్సీ పట్టేసుకోవాలి కచ్చా పచ్చాగా. ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి ఈ టమాటా ప్యూరీని కూడా వేసేసుకునేసి జస్ట్ ఒక తిప్పుకోవాలండి. మరీ ఎక్కువ తిప్పితే మరీ మెత్తగా అయిపోతుంది. అప్పుడు పచ్చడి అనేది మనకి టేస్ట్ రాదు. జస్ట్ ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే ఈ విధంగా తీసేసుకునేసి దీంట్లోకి మళ్ళీ మనం కావాలంటే తిరగమాత పెట్టుకోవచ్చు. నేను అన్నీ ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఇంకా తిరగమాత పెట్టట్లేదు. మనం ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసుకునేసి ఒక చిన్న ముక్కలుగా దీంట్లో యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఆనియన్స్ వేసుకోకపోయినా ఇదే విధంగా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.